హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం అన్నమాట. అంటే పని నిన్న ఉండేది, మొన్న ఉండేది, దాని తర్వాత పని అన్ని రోజులు ఉంటుంది. కాకపోతే వీడియోస్ చేయడమే లేట్ అయిపోతుంది అన్నమాట. అది సంగతి. చాలు, ఈరోజు మా ఇంట్లో ఏమైందంటే, అంటే నా రొటీన్ ఏమైంది, అంబలి, అన్నం, అది ఆ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అదనమాట. ఈరోజు నేను మ్యాగీ తిన్నా. దానికన్నా ముందు ఏం చేశా, ఫ్రెష్ అయిన తర్వాత ఏం చేశా చూపిస్తా. ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసామన్నమాట. అంటే పూజ మామ చేసింది, నేను దండం పెట్టాను అనమాట. ఈరోజు మా ఇంట్లో మామిడిపల్లి పూజ అయిందనమాట. అది మ్యాటర్, మామిడిపల్లి పూజ చూసండి ఈ మ్యాటర్. చలో, పూజ అయింది, మనమైతే ఇంట్లో ఉన్నాం అనమాట. అంటే మనం ఇప్పుడు డోరేమాన్ చూస్తున్నాం. ఈరోజు కూడా వర్క్ ఉందన్నమాట. కాకపోతే వర్క్ ఎప్పుడుంది, సాయంత్రం ఉంది. అంటే సాయంత్రం రమ్మన్నారు. ఇప్పుడైతే మనం ఇంట్లో కూర్చొని చిల్ అవుతాం అనమాట. ఇప్పుడు కూడా కొద్దిగా ఒక చిన్న పని ఉందన్నమాట. ఆ చిన్న పని కూడా సాయంత్రమే మనం పూర్తి చేస్తామని కొద్దిగా ధీమాగా ఉన్నాం అనమాట. సాయంత్రం పూర్తి చేద్దాం ఆ వర్క్ కూడా. ఎలాగ అటే వెళ్తాం కదా, ఆ చిన్న పని కూడా అక్కడే పూర్తి చేసి మనం వచ్చేస్తాం మళ్ళీ. అది మ్యాటర్. అంటే రోజు ఇంట్లోనే చేస్తున్నాం అనమాట బ్లాగ్. మరి గ్రౌండ్కి వెళ్ళట్లే. గ్రౌండ్కి వెళ్తే ఏమిటి, అక్కడ ఎండతో నించొని మనకి ఊరికినే చెమటలు కారిపోతున్నాయి ఈ ఎండాకాలం. ఇంకా గ్రౌండ్కి వెళ్తే ఇంకా సంగతి అంతే. ఆ చెమటలతో మనకి బ్లాగ్ చేయడం అవసరం లేదు కదా. అందుకే ఇంట్లో కూర్చొని చేస్తున్నాం అనమాట. ఇంట్లో కూర్చొని చేస్తేనే చెమటలు కారిపోతున్నాయి. ఇంకా గ్రౌండ్కి వెళ్ళి చేస్తే ఇంకా ఊహూ అయిపోద్ది అనమాట మనతో. అది మ్యాటర్. చాలు, అంటే నేనేమనుకుంటున్నానంటే, నేను ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసి నేను అక్కడే స్టార్ట్ చేస్తాను, అక్కడే ఎండ్ చేసేస్తాను అనమాట. అంటే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు వ్లాగ్ స్టార్ట్ చేసి నేను అక్కడే ఎండ్ చేసేస్తాను ఆ వ్లాగ్ని. ఇప్పటి నుంచి నేనేం ఆలోచిస్తున్నానంటే, ఈ వ్లాగ్ని మనం సాయంత్రం దాకా కొనసాగిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అక్కడ మీకు చూపిస్తాం. ఇది కిటికీ అనమాట. చూసారా, తెల్లరైంది. లైటింగ్ ఎలా పడుతుంది అనమాట. తెల్లరైంది. మనం రాత్రి దాకా వ్లాగ్ని కొనసాగిద్దాం. అర్థమైందా? కొనసాగిద్దాం. నేను ఒకవేళ ఇంట్లో ఉండి వ్లాగ్ చేస్తే ఇలాగే కొనసాగిద్దాం. అంటే తెల్లారి వ్లాగ్ స్టార్ట్ చేసి రాత్రి మనం ఎండ్ చేద్దాం. అది పద్ధతి, వ్లాగింగ్ పద్ధతి అదే అనమాట. మనం అప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే ఎండ్ చేసేస్తే మజా రాదు. మనం కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిద్దాం. చాలు, అయితే నేను చెప్పినట్టు రాత్రి దాకా మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అన్నాను కదా. వ్లాగ్ కంటిన్యూ అయిందనమాట ఫైనల్లీ. ఇప్పుడు ఎవరి మ్యాచ్ నడుస్తుంది తెలుసా? ఐపీఎల్ చూస్తూనే వింటాం మనం రాత్రిపూట. ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ నడుస్తుందన్నమాట. మనం బ్యాటింగ్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. సపోర్ట్ని పక్కన పెడితే ఈ మ్యాచ్లు, అంటే ఈరోజు మ్యాచ్ మనం బ్యాటింగ్ని సపోర్ట్ చేస్తాం అనమాట. బాదుకొని వెళ్ళిపోవడమే అంతే. నేను తింటూ ఉండాలి, మీరు బాదుతుండాలి, అలా ఉండాలన్నమాట. అది మ్యాటర్. ఇంకోటి ఏం చేస్తున్నాను తెలుసా? చూపిస్తాను. ఇంకోటి ఎగ్ మ్యాగీ చేసుకున్నాను అనమాట. ఇంకా ఉంది కళాయిలో. నేను ఒక్కనే తినేస్తాను ఇది మొత్తం. అది మన టాలెంట్ అనమాట. చూస్తూ తినేస్తాం అనమాట. అది దీని తర్వాత అన్నం తినాలా, ఇంకా బోల్డ్ తినాలి. దీని తర్వాత తిందాం, తిని పడేద్దాం అన్నీ. అది నేను ఇందాక చెప్పినట్టే మ్యాచ్ చూస్తూ తినేసాను అనమాట. ఫస్ట్ ట్రిప్ అయిపోయిందనమాట. ఆ రఘువంశీ ఎలా కొడుతున్నాడంటే బాధేస్తున్నాడు, నేను ఇక్కడ తినేస్తున్నాను అనమాట. అది బాధేస్తుంటే నేను ఇక్కడ తినేస్తున్నాను. ఫస్ట్ ట్రిప్ అయిపోయి 9 సిక్స్లు, 75 రన్స్కే 9 సిక్స్లు, రెండు 4లే కొట్టాడు. అది రఘువంశీ అంటే. నేను బ్యాటింగ్ని ఎంజాయ్ చేస్తాను. నేను ఎస్ఆర్హెచ్ టీం, నా ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్ అనమాట. అయితే నేను ఈరోజు మ్యాచ్ని బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎవరు కొడతారు, కొట్టండి అంతే. నేను ఎంజాయ్ చేయాలంతే. ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి. అది మ్యాటర్. ఇంక సెకండ్ ట్రిప్ మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. సెకండ్ ట్రిప్ ఇంకా ఇంత ఉందన్నమాట. చలో, ఇది కూడా తినేద్దాం. తినేసి మరి ఇంకేం తినద్దు, కడుపు ఫుల్ అయిపోద్ది అనమాట. అది మ్యాటర్. అక్కడక్కడ కొద్దిగా మాడిపోయినట్టుందే. అది చూద్దాం దాని తర్వాత. చలో,
ఇది తినేద్దాం, దాని తర్వాత పడుకుని పోదాం. ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.